మా టీం లీడర్ అయినటువంటి ఎస్పీపీ డైరెక్టర్ బాలప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ కంపెనీని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తిగా నేను ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి నాతోటి లీడర్స్ అందరికీ కూడా స్వాగతం తెలుపుతూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కేబీ రమణ. నేను బేసికల్గా టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాను. తర్వాత ఈ కంపెనీలో మనస వాచ కర్మణ నమ్మి పనిచేస్తున్నాను. ఇది సక్సెస్ మీట్ కాబట్టి తప్పకుండా ఒక్క 2 విషయాలను నేను చెప్తాను. నా జీవితంలో ఒక 3 సంవత్సరాల కాల వ్యవధిలో నేను ఫీల్డ్ సంఘటనలే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని విషయాలు మన సోదరులందరూ మాట్లాడారు సార్. ధన్యవాదాలు. మన రామూర్తి సార్ అన్నట్టుగా కాలయాపన అయితే మనం చేయలేకూడదు. ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత ఈ కంపెనీ పరిచయం కావడమే మొట్టమొదట మనం చేసుకున్నటువంటి అదృష్టం. దీంట్లో నిస్సందేహంగా ఈ మాట నేను చెప్పగలను. ఒకప్పుడు మన ఇప్పుడు తమ్ముడు కాకి ప్రసాద్ గారు చెప్పినప్పుడు ఒకప్పుడు నా స్థితి వేరు, ఇప్పుడు నా స్థితి వేరు అన్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ ఇది కూడా నేను కూడా చెప్పే మాట కూడా అదే. ఒకప్పుడు నేను లెక్చరర్గా పనిచేసినప్పుడు ఏమీ సంపాదించలేదు. కానీ ఈ కంపెనీలోకి వచ్చినటువంటి ఒక 6 నెలల కాల వ్యవధిలోనే నేను చేతి నిండా ఖర్చు చేయగలిగేటువంటి స్థితికి వచ్చాను. అది నిజంగా ఈ కంపెనీకి నేను సదా కృతజ్ఞుడిని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళము మనసు పెడితే ఖచ్చితంగా మనం దీంట్లో బిజినెస్ ఇవ్వగలము. కాకపోతే ఏంటంటే మనోళ్ళు ఒక స్థిరత్వం లేకుండా, నేను చాలా మందిని గమనించాను కాబట్టి చెప్తున్నా, దయచేసి అబద్ధం చేసుకోకండి. స్థిరత్వం లేకుండా భయంగా బిడియంగా కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటూ కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఈ కాన్సెప్ట్ చెప్పడానికి మనం భయపడుతున్నాం. వాస్తవంగా ఏంటంటే మనం ఖచ్చితంగా నమ్మాల్సిందే దీన్ని. రెండోది ఇంకొకటి విషయం ఏంటంటే చాలా పుట్టగొడుగులాగా 4-5 కంపెనీలు పుట్టుకొచ్చి మనకి ఒక కంట్లో నలుసులాగా తయారైనవి. అది మన ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు మనకి కొంత అడ్డంకి లాగానే ఉన్నది. కాకపోతే ఏ సందర్భంలోనైనా ఏ ఫీల్డ్లోనైనా ఇటువంటిది మనకి ఎదురవుతుంది. అది పెద్ద ఇబ్బందికరంగా ఏం కాదు. నాకు ఎదురైనటువంటి ఈ సంఘటన ఎప్పుడంటే, ఒకసారి నేను 1 సంవత్సర కాలం పాటు ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని నేను కలిసి ఆయన్ని కన్విన్స్ చేసి మోటివేట్ చేసి మన పొలం కొనడానికి సిద్ధం చేసి రేపు పెడదాం మా పెడదాం అనే అంటున్న సందర్భంలో నేను ఆయన దగ్గరికి వెళితే వెళదాం సార్ అన్నారు. ఈలోపు ఇదే క్రమంలో ప్రయాణిస్తున్న క్రమంలో మన ఎస్పీపీ డైరెక్టర్ గారు రత్నకుమార్, మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నకుమార్ సార్కి స్వాగతం సుస్వాగతం. అందరూ ఒక్కసారి నుంచొని గట్టిగా కరతాల ధోరణితో సపోర్ట్ గట్టిగా కొట్టాలి. గట్టిగా మనం కూడా యాక్టివేట్ అవుతాం. గట్టి కొట్టాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. అలా నేను ఒక కస్టమర్ని, పెద్ద కస్టమర్ చక్కగా వస్తే ఒక 5 ఎకరాలు అవుతుందని చాలా ఆశపడి 1 year ఆయన చుట్టూ తిరిగి ఎన్నోసార్లు మన రత్నకుమార్ సార్తో కూడా నేను ఫోన్ చేయించాను. ఫోన్లో మాట్లాడి ప్రిపేర్ చేసి ఇచ్చిదే ఆయన ఒక టైం ఇచ్చారు. ఈ టైం లోపల ఆ క్రమంలోనే నాకు ఒక మంచి కస్టమర్, ఇంకో కస్టమర్ కలిశాడు. వాళ్ళ దగ్గర బంధువే. సార్ ఆయన కూడా చెప్పండి సార్ అంటే ఆయనకి నేను కాన్సెప్ట్ చెప్పాను. ఆయన బాగున్నాను. కానీ మొదటి కస్టమర్ కన్నా ఈయన తొందరగా రెస్పాండ్ అయ్యి రేపే మనం విజిట్కి వెళ్దామన్నారు. నాకన్నా ముందుగానే 3 గంటలకు నాకు తెల్లవారుజాను ఫోన్ చేసిండు ఆయన. అమ్మయ్య నాకు సేవ్ దొరికింది అనుకున్నా, నాకన్నా చాలా యాక్టివ్గా ఉన్నాను అనుకున్నా. బయలుదేరాం. ఇండోలో కాలు పెట్టా. 5 కస్టమర్లు అనుకుంటే బయలుదేరే సమయానికి ఒక్కరే వచ్చారు. అయినా నేను భయపడ్డా. ఎందుకని నాకు ఖచ్చితంగా కనీసం మినిమం 1 ఎకరం అయిపోతుందనే ఒక ధైర్యం బాగున్నది. ఆయనతో పాటుగా ఆయన బావమరిదిని తీసుకొచ్చాను. పర్లేదు సార్ అని చెప్పేసి నేను బాలప్రసాద్ గారు తోడుగా ఫీల్డ్కి వెళ్ళాము. సైట్ చూపించాము. ఆయన చూసిన ప్రతి సైట్ చూసి ఎక్సైట్ అయిపోతాడు. అసలు వీడియో కాల్ చేసి వాళ్ళ మిస్సెస్ కి, వాళ్ళ కుటుంబ సభ్యులు చూపిస్తున్నాడు. చాలా బాగుంది అంటున్నారు. ముఖ్యంగా వాళ్ళిద్దరి పిల్లలు అమెరికాలో సెటిల్. ఇంకా నాకు ఎలా ఉంటుంది, నా మనసంతా ఆకాశంలో తిరిగిపోతుంది. నాకు 5 ఎకరాలు నేను ఊహించుకుంటున్నా. తీరా వచ్చేసరికి 10 దగ్గరగా అయింది. అప్పటికి మన సారు సిఎండి గారు లేకపోవడం, మేము వెనక రావడం జరిగింది. వెనక్కి వచ్చిన తర్వాత ఆయన వయసు రీత్యా కొంత పెద్ద వయసు వాడు కాబట్టి ఆయనకి ఏదో మామూలుగా జ్వరం లాగా వచ్చింది. 15 రోజులు టైం అడిగారు, తీసుకున్నారు. ఆ తర్వాత సీన్ అంతా మారిపోయింది. ఆయనకి నెల్లూరులో కొత్తపేట వెంచర్ తీసుకెళ్ళాం, దానికి సిద్ధమయ్యాడు. ఆ నెల్లూరులో వాళ్ళకు దూర బంధువులు ఎవరు ఉన్నారంట.
దూర బంధువు ఉన్నారంట, వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నారు, ఈ కంపెనీనేనా ఇంకేదైనా ఉన్నదా లేదో తెలుసుకోండి అన్నారు. వాళ్ళు ఫోన్ చేసి కనుక్కున్నారు, తెలుసుకున్న తర్వాత ఆయన చెప్పారంట, మన కంపెనీ రేటు 34 లక్షల్లో ఉన్నాయి, ఇప్పుడు ఇంత కాదు 25 కూడా ఇస్తున్నారు అని చెప్పారంట వేరే వాళ్ళు. అది ఎలా ఉన్నది అనేది ఆయన పట్టించుకోలే. ఆ వ్యూను వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు పట్టించుకోలే. ఆ మొక్కలు ఎలా ఉన్నాయో ఆయనకు తెలియదు. ఆయన కావాల్సిందా ఒక్కటే, ప్రైస్ చూసిండు ఆయన. ఇది 34, అది బ్యాలెన్స్ చేస్తే 22కి వచ్చింది. అస్సలు ఆలోచించలేదు, నన్ను కన్సల్ట్ కూడా కాలేదు. నేను పోయి పిచ్చోడ్లాగా తిరుగుతాను, సార్ ఒకసారి వెళ్దాం మన సిఎండి గారి సార్ దగ్గర వెళదామని నన్ను హోల్డ్లో పెట్టి నాకు తెలియకుండా ఆయన మొత్తం నడిపించుకొని ఒక 2 ఎకరాలు కొనుక్కున్నారు వేరే కంపెనీలో. అది వేరే కస్టమర్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఆ విషయం నాకు తెలిసింది. ఈయన కొనుక్కున్నది కాక ఏం చేశాడంటే, నేను ఫస్ట్ వెళ్ళిన కస్టమర్, ఈయన్ని పరిచయం చేసిన కస్టమర్ని కూడా మోటివేట్ చేసి ఈ కంపెనీలో ఆయన కొనుక్కున్నటువంటి ఆ కంపెనీలో తీసుకెళ్ళిపోయాడు. భారీ గండి కొట్టిండు. ఆ దెబ్బతో నేను చాలా నైరాశ్యంలోకి వెళ్ళిపోయాను. అదేంటి 1 year నుంచి ఇంత కష్టపడితే నాకు ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి చాలా బాధపడి మళ్ళీ నేను సార్తో మాట్లాడి, సార్ ఇలా జరిగిందంటే వాడి కర్మ. నేను ఇదే విషయాన్ని మన తమ్ముడు కాకి ప్రసాద్ కూడా చాలాసార్లు చెప్పాను. ఏం కాదన్నా, వాడు దురదృష్టవంతుడు, మన కంపెనీలో లేకపోవడం వాడు బ్యాడ్ లక్. ఇప్పుడు కాదు, ఒక 5-6 సంవత్సరాల తర్వాత నువ్వు వాడికి గుర్తొస్తావు, ఆయన గుర్తొస్తావు, అప్పుడు బాధపడతానన్నా. నేను బాధపడతానన్నా. నేను కూడా నన్ను నేను సంధాయించుకొని సరే పోతే పని అని చెప్పేసి మళ్ళీ మొదలు పెట్టాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మన మిత్రులు ఎవరు చెప్పారు, పాంప్లెట్ ఇస్తే ఇసిరేషన్ ఒకసారి బడా కష్టమని 100 కోట్ల విలువ ఉన్నటువంటి వ్యక్తి, కోటీశ్వరుడు, పడేసిండు. సమయం ఇవ్వలేదు. ఇట్లాంటి బొచ్చలు చూసాం, ఖమ్మంలో ఇదే జరిగింది అని చెప్పేసి అన్నారు. అయినా సార్ లేదు సార్, ఒక్కసారి చూడండి సార్ అన్న, మీరు అన్ని వేరు ఇది వేరు, ఒక్కసారి చూడండి సార్ అని సావధానంగా చెప్పారు. పాంప్లెట్ ఇచ్చారు. ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి వారం తర్వాత సమయం ఇస్తే మాట్లాడాడు, కూర్చున్నాడు, మాట్లాడు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్యన ఇంట్రాక్షన్ పెరిగి చివరికి ఈ యొక్క ఫస్ట్ వీక్లో మన సైట్ విజిట్ చేయడానికి ఆయన నాకు మాట ఇచ్చారు అన్నట్టు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎక్కడ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మనం నమ్మాం కాబట్టి ఖచ్చితంగా కస్టమర్ని మనం నమ్మించగలిగితే చాలు, డెఫినెట్గా మనకు సేల్ వస్తుంది. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈ సక్సెస్ మీట్ లో మనం అందరం సక్సెస్ అవుతాము, మనం నమ్మి పనిచేస్తే సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. గౌరవ